त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు మార్చి 26 మంగళవారం। ఈరోజున పంచాంగం చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం కృష్ణపక్షం పాడ్యమి పగలు 1:26 వరకు ఉంది। హస్తానక్షత్రం పగలు 12:29 వరకు ఉంది। వర్జన్ రాత్రి 9:14 నుంచి 10:59 వరకు ఉంది। అలాగే ఈరోజు ఉదయం 8:29 నుంచి 9:17 వరకు దుర్ముహూర్తం। రాత్రి 10:54 నుంచి 11:42 వరకు దుర్ముహూర్తం ఉంది। సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:08. ఈరోజు సాయంత్రం 5 గంటలకి శుభ సమయం నడుస్తుంది। అలాగే సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగల 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది। ఇవాళ గ్రహచారం చూస్తే మరి గురు బుధులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు, రవి రాహులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు, కుజ శుక్ర శని కుంభంలో ఉన్నారు। చంద్రుడు ఇవాళ కన్యలో సంచారం చేస్తూ ఇవాళ రాత్రికి తులలో ప్రవేశిస్తారు। అలాగే మరి కన్యలో నుంచి రాత్రి 12 గంటల అంటే కన్యలో ఉన్న ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన। చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు ప్రస్తుతం। గ్రహచారం చూసే ముందు ఒకసారి భగవాన్ నామం చేసే ముందుకు వెళ్దాం। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళకి మానసికంగా అలజడి బాగా ఉంటుంది। ఏ పని చేద్దామన్నా కానీ ఏదో తెలియని టెన్షను, ఏదో నాకు అడ్జస్ట్మెంట్గా అవకాశాలు చాలా చికాకుగా అనిపిస్తున్నాయి అనేటువంటి భావన, చిన్న చిన్న చికాకులు ఇవన్నీ కూడా వెంటాడుతుంటాయి। కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి। ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాను। వృషభ రాశి ఈ రోజున వృషభ రాశి వాళ్ళు చాలా అధైర్యానికి లోనవుతూ ఉంటారు। ప్రధానంగా వాళ్ళ ఏ అవసరం ఉన్నా సరే అవసరానికి డబ్బు అడ్జస్ట్ అవ్వకపోవడం అనేది ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది। కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి। ఇవాళ అన్ని పనులు కూడా జాగ్రత్త పడితే చాలా అనుకూలం ఉంటాయి। రాజ్యలాభ స్థానాల్లో 5 గ్రహాలు ఉన్నాయి కదా, అవి అనుకూలించే గ్రహాలే। కానీ ఇక్కడ గురువు వ్యయంలో ఉండడం, చంద్రుడు యొక్క సంచారం కూడా అనుకూలం తక్కువగా ఉన్న కారణంగా మీరు మానసికంగా అధైర్యానికి అలజడికి లోనయ్యే అవకాశం వస్తుంది। కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ఉంటే మీకు చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి। అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళితే చాలా ఉత్తమంగా ఉంటుంది। అలాగే ఈ మిథున రాశి ఈరోజు నా గ్రహచారం చాలా అద్భుతంగా ఉంటుంది। అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి, కుటుంబ విషయాలు చాలా బాగా నడుస్తాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు, ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। అందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంటుంది। కర్కాటక రాశి కొన్ని పనులు సానుకూలం, కొన్ని పనులు మీ పరిధిలో లేకపోవడం, ఇలా విచిత్రంగా నడుస్తుంది వాళ్ళంతా కూడా। మొత్తం మీద అన్ని కార్యక్రమాలు సాధన చేస్తారు, సాధించుకుంటారు। ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి। వర్కర్స్ కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, కానీ మీరు వారిని మందలించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। సింహరాశి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు, ప్రతి వాళ్ళు మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది, అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది। షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। కన్యా రాశి ప్రతి పని వేగంగా సాగుతుంది,
కుటుంబ సభ్యులందరూ కూడా బాగా అనుకూలిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అన్ని ఫలితాలు బాగా నడుస్తుంటాయి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. తద్వారా మీకు చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళకి ప్రధానంగా గురుబలం బాగా ఉండడం, అలాగే ప్రస్తుతం మీకు శుక్రుడు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉన్న కారణంగా సందర్భానుసారంగా తెలివిగా ప్రవర్తించే లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో మీకు ఏమైనా రుణ సమస్యలు కానీ, వ్యవహార సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కృషి చేస్తే త్వరగా పనులు పూర్తవుతాయి, లాభదాయకంగా అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కువగా శ్రమ చేసిన దాని కొద్దీ మీ లాభాలు కూడా చేకూరే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో మీకు బాగా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం చాలా బాగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. కుంభరాశి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. అంతా బాగున్నట్టుగా ఉంటుంది. అన్ని పనులు అవుతున్నట్టుగా ఉంటాయి. అందరూ సహకారం చేస్తున్నట్టుగా ఉంటారు. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఫలితాంశాల్లో వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరమైన అవకాశం ఉంది. ఏ పని కూడా సవ్యంగా సాగే అవకాశం ఉండదు. మీరు ప్రారంభం చేసిన వ్యవహారాల్లో ఏదైనా చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకు కూడా గ్రహచారం కొంచెం అనుకూలం తక్కువగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త పడించాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.